బ్రేకింగ్ న్యూస్ లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. వచ్చే నెల 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచారు. జానీ మాస్టర్ను హాజరుపరిచిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. జానీ మాస్టర్ ముఖానికి మాస్క్ కూడా పెట్టుకున్నాడు, రెడ్ క్యాప్ కూడా పెట్టుకున్నాడు. జానీ మాస్టర్ పోలీస్ వ్యాన్లో చంచల్ కూడా జైలుకు తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్ను కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. జానీ మాస్టర్పై పోక్సో కింద కూడా కేసు నమోదు చేశారు. తొలుత ఐపీసీలో 376, 323తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోక్సో చట్టంలో కూడా యాక్ట్లో కూడా కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా జానీ మాస్టర్ను తమ కస్టడీకి ఇవ్వాలి అని పిటిషన్ దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఇప్పటికే సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అమ్మాయిపై లైంగిక దాడి చేయలేదు అని జానీ మాస్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కావాలని కొందరు ఆ అమ్మాయితో ఫిర్యాదు చేయించారు, నాపై తప్పుడు కేసు నమోదు చేయించారు అని జానీ మాస్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. నేను లీగల్గా పోరాడతాను, నిజాయితీగా బయటకు వస్తాను అని జానీ మాస్టర్ అంటూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి దగ్గర అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే, ఆధారాలు చూసిన తర్వాతే పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చారు. రహస్య ప్రదేశంలో ఎస్ఓటి పోలీసులు విచారించారు. అత్తాపూర్ జాయ్ ఆసుపత్రిలో జానీకి వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్కు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ను జైలుకు తరలిస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు, ప్రస్తుతం కోర్టు దగ్గరే పూర్తి సమాచారం అందిస్తారు. పెట్రిషా, ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కేసులో? మొత్తం మీద చూస్తుంటే కూడా జానీ మాస్టర్ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరు చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూడొచ్చు కూడా నార్సింగ్ పోలీసులు పూర్తిగా హాజరు చేయడం జరిగింది. 14 రోజుల రిమాండ్ని అయితే ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్ విధించారని కూడా తెలుస్తుంది. జానీ మాస్టర్పై పోక్సో కేసు కింద కేసులు నమోదైతే జరిగింది. ఒకవైపు రంగారెడ్డి కోర్టు జిల్లాలో బెయిల్ అప్లై చేశామంటూ న్యాయవాదులు చెప్పడం అయితే జరుగుతుంది. జానీ మాస్టర్ని చెల్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము నార్సింగ్ పోలీస్ ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. జానీ మాస్టర్ బయటకు వస్తున్నాడు. ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో అయితే చూడొచ్చు కూడా ఒకసారి అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. జ్యుడిషియరీ రిమాండ్ అయితే విధించడం జరిగింది. ప్రస్తుతము చంచల్ కూడా జైలుకి అయితే తరలిస్తున్నారు. విజువల్స్ లో చూడొచ్చు కూడా మనం జానీ మాస్టర్ అయితే లోపల మనకి క్లియర్ గా కూడా కనిపిస్తున్నాడు. ఒకవైపు చూడొచ్చు కూడా విజువల్స్ లో అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మొత్తం మీద అయితే రెడ్ క్యాప్ పెట్టుకొని ఒక మాస్క్ ధరించడం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు కూడా ఇప్పుడు ప్రస్తుతం చంచల్ కూడా దగ్గరికి వెళ్తున్నారు. ఒకవైపు విజువల్స్ చూస్తున్నట్టయితే కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ విజువల్స్ లో చంచల్ కూడా జైలు తరలిస్తున్నారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా 14 రోజుల్లో జ్యుడిషియరీ రిమాండ్ అయితే తరలించారని తెలుస్తుంది. ప్రస్తుతము ఒకవైపు చూస్తే కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళు మొత్తం మీద కూడా ఒకసారి చూడొచ్చు కూడా 14 రోజుల వరకు అయితే రిమాండ్ తరలించారు. చంచల్ కూడా జైలుకి అయితే ప్రస్తుతం వెళ్తుంది. పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అదే కాకుండా 3 జిల్లా కోర్టులో కూడా వాళ్ళ న్యాయవాది బెయిల్ అప్లై చేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి చెప్పండి, ఏం చెప్తారంటే ఇప్పటికే ఇది ఫేక్ కేసు అని చెప్తున్నారు, మీ వాదనలు ఏంటి? ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి, ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. సుమలత గారు చెప్పండి, సుమలత గారు ఫేక్ కేసు అంటున్నారు, చెప్పండి అసలు. ఒకసారి మొత్తం మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా సుమలతతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిందని క్లియర్గా అయితే విజువల్స్లో అయితే కనిపిస్తుంది. సుమలతతో పాటు కొంతమంది ఆన్సర్స్ కూడా వచ్చారు, తనను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే 14 రోజుల్లో జ్యుడిషియరీ రిమాండ్ అయితే తరలించారు. ప్రస్తుతం మాత్రం చంచల్ కూడా జైలుకి తీసుకెళ్తున్నారని కూడా పూర్తిగా ఆర్టీవీ విజువల్స్లో చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు మైక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను నిరాకరిస్తుంది. తను ఏ విధంగా కూడా మాట్లాడడానికి స్పందించట్లేదు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకవైపు కూడా సుమలత ఇప్పటివరకు ఏది కూడా చెప్పట్లేదు, అంటే ఇదంతా కూడా ఒక ఫేక్ కేసు అని తన వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఒకసారి కూడా చూడొచ్చు, ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
ఒక్కసారి మన మొత్తం మీద కూడా చూడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. తను మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు మనము మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ తనైతే మాట్లాడట్లేదని క్లియర్గా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూడొచ్చు కూడా ఇప్పటికీ కూడా తను మాట్లాడడానికి నిరాకరిస్తుందని క్లియర్గా చూపిస్తుంది. జానీ మాస్టర్ వైఫ్ అయితే ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే సుమలత గారు కోర్టులో తెలుస్తాయి, నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పటికీ జానీ మాస్టర్ ఇదంతా ఫేక్ కేసు అని చెప్తారా మీరు? ఇదంతా ఫేక్ కేసే. కోర్టులో మేము ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు? ఎవరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు? పెద్ద ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకు మీరు అంత ఓవరాక్షన్ చేస్తారు? దీని గురించి ఒక్కసారి దీనికి మీ వర్షం ఒక మాట మాట్లాడు. గణేష్ ఒకసారి భార్య కూడా ఒకసారి మనం చూడొచ్చు కూడా జానీ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ కి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడే వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి విజువల్స్ లో అయితే చూడొచ్చు కూడా తను మాట్లాడడానికి కూడా నిరాకరిస్తుందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇదంతా ఫేక్ కేసు, దీని వెంటాల చాలా మంది హస్తం ఉంది. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించడం అయితే జరిగిందని క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా మనము విజువల్స్ చూసినప్పుడు అయితే కూడా పూర్తిగా కూడా మనం చూడొచ్చు కూడా ఒకవైపు మాట్లాడడానికి కూడా తను నిరాకరిస్తుంది. ఇప్పటికే ఇదంతా కూడా పూర్తిగా ఫేక్ కేసు అంటూ తను చెప్పడం అయితే జరిగిందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. పిట్రిషా, అసలు జానీ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? పోక్సోలో ఏ సెక్షన్లు ఇందులో ఇంపోజ్ చేశారు? అంటే ఒకవైపు కూడా అతనికి సంబంధించిన న్యాయవాది మాత్రం మేము బెయిల్ కోసం ప్రయత్నిస్తామంటూ చెప్తున్నాం. మరోవైపు కూడా ఇదంతా ఒక పొలిటికల్ ఎజెండా నడుస్తుందంటూ వాళ్ళకి సంబంధించిన న్యాయవాది కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ప్రస్తుతం ఇది పోక్సో కేసు కింద, మరి అదే కాకుండా రిమాండ్ రిపోర్ట్కి కూడా మరికొద్దిసేపట్లో కూడా రిలీజ్ చేస్తారని చూస్తారు. అంటే ఎటువంటి ఆధారాలు తను పొందుపరిచిందనే విషయం కూడా మనకి తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకసారి కూడా మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తుంటే అయితే కూడా మొత్తం కూడా ఇప్పటికే చాలా మటుకు ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే కూడా పోలీసులు కస్టడీ పిటిషన్కి అడుగుతున్నప్పటికీ కూడా పోలీసులు మొత్తం మీద అయితే మనం చెప్పొచ్చు 14 రోజుల రిమాండ్కి తరలించారు. పోలీసులు అయితే మండే రోజు అంటే సోమవారం రోజు కస్టడీ పిటిషన్ పూర్తిగా కూడా దాని మీద ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కసారి అయితే చూడొచ్చు విజువల్స్లో కూడా మొత్తం మీద అయితే ఉధృత వాతావరణం ఏర్పడిందంటే అతనికి సంబంధించిన వాళ్ళు డాన్సర్సే కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కూడా వచ్చి మాట్లాడినారు. ఎవరైనా వచ్చారా? జానీ మాస్టర్ సహచరులు ఎవరైనా వచ్చారో వాళ్ళే ఏమైనా మాట్లాడారా? జానీ మాస్టర్ భార్య ఇదంతా ఫేక్ కేసు అని అంటున్నారు. సహచరులు ఎవరైనా వచ్చారా? నిరాకరిస్తున్నప్పటికీ లేదు, ఎవరు అంటే మాట్లాడడానికి డాన్సర్స్ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా నిరాకరిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒక్కసారి అడ్వకేట్ మనకు జానీ మాస్టర్కి సంబంధించిన అడ్వకేట్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఒక్కసారి అయితే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారని క్లియర్గా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా చూడొచ్చు రేపు ఉదయం అంటే సుమారుగా రేపు కస్టడీ పిటిషన్ పైన బెయిల్ పిటిషన్ పైన రెండింటిపైన విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే రేపు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కూడా ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఏదైతే ఉధృత వాతావరణం కానీ హై డ్రామా అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఒకవైపు జానీ మాస్టర్ భార్య కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తుంది. ఆ మహిళ పైన ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఆమెను క్వశ్చన్ చేసిన ప్రయత్నంలో కూడా ఇదంతా ఒక ఫేక్ కేసు, ఒక పొలిటికల్ ఎజెండాతోని మోటోతోని ఇదంతా జరిగిందంటూ ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు జానీ మాస్టర్ని మాత్రం గోవా నుంచి హైదరాబాద్కి తరలించారు. జానీ మాస్టర్ స్టేట్మెంట్ కన్ఫెషన్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాజేంద్ర నగర్ సీసీఐ నుంచి తీసుకొచ్చి అత్తాపూర్లో ఉన్న ఒక మెడికల్ జాయ్ హాస్పిటల్ దగ్గర ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకి అయితే తరలించడం జరిగింది. ఇప్పుడు ఉప్పర్పల్లి కోర్టుకి అయితే కేవలం రిమాండ్కి మాత్రం ఉప్పర్పల్లి కోర్టుకి మొత్తం రిమాండ్కి చేసే అధికారమే ఉంటుంది.
జరుగుతుంది. రంగారెడ్డి కోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలన్నా వాళ్ళ పోక్సో కోర్టు ఉంది కాబట్టి అక్కడనే బెయిల్ అండ్ కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణ మాత్రం రాజేంద్ర నగర్లో అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అంటే ఈ రోజునే విచారణ జరుగుతారా లేకపోతే రేపు జరుపుతారా అన్న విషయం చూడాల్సి ఉంది. ఇప్పుడే కస్టడీకి తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ ఎటువంటి సంచలన విషయాలు బయట పెడతారు. ఇప్పుడు వరకు చూస్తుంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వరకు జానీ మాస్టర్ ఏదైతే చెప్పాడో బాధితురాలు పెట్టిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో కాల్ రికార్డింగ్స్ కానీ వాట్సాప్ మెసేజ్ ఇవంతా కూడా పూర్తిగా చేసి మత మార్పిడి చేపించాడంటూ ఆ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే ఇదంతా కూడా పూర్తిగా రిమాండ్కి తరలించారని కూడా తెలుస్తుంది. ఒకవైపు జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని కూడా చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. కూడా ఈ కేసులో అయితే ప్రధానంగా ఇది పోక్సో కేసు కాబట్టి జానీ మాస్టర్తో పాటు ఎవరైతే బెయిల్ మంజూరు చేయాలా లేదా అంటే కోరడం కూడా జరుగుతుంది. ఒకవైపు కూడా ఉప్పర్పల్లి కోర్టు వద్దనే మనమైతే ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. వాళ్ళకి తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నాయో లాయర్కి సంబంధించిన వాళ్ళు ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే కూడా జానీ మాస్టర్కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాకరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ భార్య మాట్లాడినప్పటికీ కూడా ఇదంతా ఒక పొలిటికల్ మోటో అంటూ తను చెప్పడం జరుగుతుంది. దీని వెనకాల చాలా మంది ఉన్నారంటూ వాళ్ళ భార్య చెప్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా జానీ మాస్టర్ భార్య పాత్ర ఉందంటూ ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మరి మరోవైపు చూసుకుంటే కూడా మానసికంగా శారీరకంగా తనను చిత్రహింసకు గురిపెట్టారు, లైంగిక వేధింపులకి పాల్పడ్డారంటూ తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా కమిషనర్కి ఇవ్వడం కూడా జరిగింది. సుమారుగా 40 పేజెస్ వరకు తను కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. బాధితురాలకి కంప్లైంట్ కూడా ఏదైతే తన కంప్లైంట్ పేరుకు తనకు భద్రత కూడా కల్పించడం జరిగింది. తన స్టేట్మెంట్స్ అంతా రికార్డ్ చేసుకున్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ కూడా తనకి భద్రత ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం అసలు జానీ మాస్టర్ నుంచి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే గోవా నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించడం అయితే జరిగింది. మెజిస్ట్రీ ముందు కొద్దిసేపు క్రితమే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెజిస్ట్రీ అంతా కూడా 14 రోజుల రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. అదే విషయం రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటివి పొందుపరిచారని క్లియర్గా తెలుస్తుంది. ఆ రిపోర్ట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది అసలు బాధితురాలు ఎటువంటి మెయిన్ ఎవిడెన్స్ ఇచ్చిందా, అసలు బాధితురాలు ఎటువంటి ఎవిడెన్స్ ఇచ్చింది అనేది సంచలనం విషయం. ఎందుకంటే పోక్సో యాక్ట్ కాబట్టి ఎటువంటి ఎవిడెన్స్ ఇచ్చింది అనేది కూడా క్వశ్చన్. అదేవిధంగా మైనర్ బాలింక మీద అవుట్డోర్ తీసుకెళ్లి మరి లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, లైంగిక దాడి చేశాడంటూ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో అయితే రాయడం అయితే క్లియర్గా జరిగింది. తన ఓన్ రైటింగ్ పైన తను రాయడం జరిగింది. ఈ 2 ఇష్యూస్ పైన కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నాయండి మరికొద్దిసేపట్లో అయితే పూర్తిగా క్లారిటీ తెలుస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్కి మాత్రం 14 రోజుల రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ఒకవైపు కూడా జైలుకి అయితే తరలించారని తెలుస్తుంది. రేపు ఉదయం మాత్రం కస్టడీ పిటిషన్కి సంబంధించిన కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి పూర్తిగా న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత కస్టడీకి ఇస్తుందా లేదా అనేది ఒక క్లారిటీకి రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పోక్సో చట్ట యాక్ట్ ప్రకారం కూడా అంత ఈజీగా బెయిల్ అయితే రాదని కూడా తెలుస్తుంది. ఒకవైపు కూడా చూసుకుంటే కూడా 10 years నుంచి ఇయర్స్ శిక్షలు అయితే ఉన్నాయి. చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి, కఠినంగా శిక్షలు ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. రైట్, జానీ మాస్టర్ని కోర్టు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ను జైలుకు తరలించారు. చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ భార్య కూడా ఆ సమయంలో కోర్టు దగ్గరకు వచ్చారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. జానీ మాస్టర్ భార్య కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి. ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. సుమలత గారు చెప్పండి. సుమలత గారు ఫేక్ కేసు అంటున్నారు, చెప్పండి అసలు చెప్పండి. ఒకసారి మొత్తం మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి. ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. సుమలత గారు చెప్పండి. సుమలత గారు ఫేక్ కేసు అంటున్నారు, చెప్పండి అసలు చెప్పండి. ఒకసారి మొత్తం మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి. ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. సుమలత గారు చెప్పండి. సుమలత గారు ఫేక్ కేసు
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. వచ్చే నెల 3 వరకు ఈ రిమాండ్ విధించారు. జానీ మాస్టర్ను చల్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ న్యాయవాది బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా కోర్టులో జానీ మాస్టర్ను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ పిటిషన్ కూడా మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో జానీ మాస్టర్కు అనుకూలంగా కొంతమంది డాన్సర్స్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. తో పాటు డాన్సర్ రాము ఉన్నాడు. ఒకసారి రాముని అడుగుదాం, ఎందుకంటే ప్రత్యేకంగా అతను కూడా యూనియన్ లో పనిచేసే వ్యక్తి. కార్డు ఉందా యూనియన్ లో మీకు? అంటే టెంపరరీ బాయా లేకపోతే పర్మనెంట్ బాయా మీరు? ఓకే, చెప్పు అసలు యూనియన్ లో ఎందుకని ఇటువంటివి చర్చ? అంటే యూనియన్లలో గొడవలు ఉన్నప్పటికీ కూడా, ఒకసారి యూనియన్ లో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా వివాదం చోటు చేసుకుంటుంది. ఒకవైపు జానీ మాస్టర్ మీద సీరియస్ ఎలిగేషన్స్. అసలు మీకు జానీ మాస్టర్ కి కానీ లేకపోతే ఆ బాధితురాలతో కానీ ర్యాపో ఏమైనా ఉందా? మేడం జానీ మాస్టర్ అనేటువంటి వాడు చాలా సంవత్సరాలు చాలా కష్టపడి సామ్రాజ్యాన్ని క్రియేటివిటీ చేసుకున్నాడు. దాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తారు. ఆల్రెడీ కూలిపోయింది కూడా. అది ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అలాగా అనుకోవట్లేదు. ఏదో ఒక అపోహ ఇప్పుడు జరిగిన విషయం మీకు తెలుసు. ఎవరింటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్లైనా, మా ఇంటి ఆడపిల్లని, మా చెల్లెలైనా, మా అక్కని, ఎవరింటి అయినా ఆడపిల్లకు అన్యాయం జరిగే అవసరం ఎవరికి లేదు. డాన్సర్లని తప్పు పడుతున్న డాన్సర్లలో అది ఉండదు. టెంపరరీ డాన్సర్స్ కాదు. ఇప్పటికీ జానీ మాస్టర్ మంచోడని ఒక వర్గం చెప్తుంది. మరో వ్యక్తులు అసలు జానీ మాస్టర్ వివక్షత చూపించారు డాన్సర్ల పట్ల, కార్డులు ఇవ్వకపోవడం. దాని తర్వాత ఒక ఏజిఎం మీటింగ్ లో కూడా జానీ మాస్టర్ చైర్ బట్టి ఇట్లా ఎత్తి కొట్టే ప్రయత్నం చేశారు. అది అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం మీద తెలుసు. అంటే ఇటువంటి అగ్రెసివ్ బిహేవియర్, వివక్షత చూపించు, ఇటువంటివి చేస్తున్నారు డాన్సర్ల పట్ల అని అంటున్నారు. అలాంటిది ఏం లేదు మేడం. మా యూనియన్ ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే మా చిన్న ఉంటాయి కదా, పేమెంట్స్ విషయం కానీ ఇంక విషయం కానీ మంచి చెడులే ఉంటాయి తప్ప కానీ ఎవరికి ఏమైనా చేయదు. ఆ దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడతారు. ఒకరు గట్టిగా మాట్లాడతారు, ఒకరు నార్మల్గా మాట్లాడతారు. అవి మామూలు విషయం. అది అక్కడి వరకే ఓకే. ఈ విషయం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే బాధితురాలతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే మీరు అందరూ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి మీకు ర్యాపో ఉంటుంది, తెలుసు. ఎందుకని ఇది ఫేక్ కంప్లైంట్ అని మీరు భావిస్తున్నారు? అంటే నిజమై ఉండొచ్చు కదా. ఇగో నిజాలు అనేవి తొందరగానే బయటపడతాయి. ఇక అది మనం చెప్పవలసిన అవసరం లేదు. తొందరగా బయటపడతాయి, అది అందరికి తెలుస్తుంది. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు ఉంటే అది వేరే విషయం. ఈమె తప్పు ఉంటే అది మా వాళ్ళు కూడా దేనికి ఎవరో సపోర్ట్ చేయాలని వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఎందుకని డాన్సర్స్ బయటికి రావట్లేదు? ఒక ఆడియో అనేది బయట రిలీజ్ అవ్వడం జరిగింది. ఆడియోలో ప్రధానంగా భయపడిస్తున్నారు. అంటే మొత్తం మీద కూడా భయప్రాంతులకు గురి చేసి బ్యాండ్ ప్రకటిస్తాం, మీరు ఎవరైనా సరే మన ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే బ్యాండ్ ప్రకటిస్తాం, మీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి భయప్రాంతులకు గురి చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, అతను కంపౌండ్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అటువంటిది ఒకవైపు మాస్టర్లకి మరి డాన్సర్లకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి నోరు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏం లేనప్పుడు ఎవరైనా వచ్చి చెప్తారు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు కదా, అలా ఎందుకని డాన్సర్ల నోరు నొక్కేస్తున్నారు? ఇప్పుడు చాలామంది ఉన్నాము, అలా అని కాదు. వచ్చాము ఇప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే మీరు వచ్చి మాట్లాడే నాకే భయం అవుతుంది. నేను ఫస్ట్ ఇప్పుడు మైక్ ముంగడికి మాట్లాడలే, నాకే ఎందుకులే మాట్లాడలే అనిపిస్తుంది. కాకపోతేనంటే ఆ మేడం ఒక్క నిమిషం మాట్లాడని చెప్పింది. ప్లీజ్ మాట్లాడు అంటే ఏం మాట్లాడతాను, దగ్గరికి వెళ్ళగానే మైకులు అందరు ఇసుకొని నాకే భయమైంది. ఇగో ఎప్పుడు కూడా డాన్సర్లు అనేది మీడియాల ముందుకు రారు, ప్రొఫెషనల్స్. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు వర్క్ చేస్తారు, పద్ధతి పాటిస్తారు. మా పద్ధతులు మాకున్నాయి. చిన్న డాన్సర్లు ఉన్నారు చూడు, డీల్ చేసేవాళ్ళు, వీళ్ళు అక్కడ ఇక్కడ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ మధ్యలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇది అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నిజాలు అనేది ఇవి నేను వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు మాట్లాడతలే అంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను జానీ మాస్టర్ సైడ్ మాట్లాడాను అనుకో, రేపు ఇది అబద్ధమైంది అనుకో, తోటి వాడే సతీష్ అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది గతంలో. సతీష్ ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. అతని మీద సుమారుగా 7 months వరకు వేటు వేసి ఒక్క పాట రానియకుండా బెదిరించి అతని మీద ఇప్పటికీ అతను పోరాడుతున్నాడు. దాని గురించి ఏం చెప్తారు మరి? సతీష్ అనే వ్యక్తిని అడగకపోయారా మేడం? మీరు ఇంటర్వ్యూ చేసిరు కదా మీరు ఆల్రెడీ. ఆయన 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిండు కదా, ఆయనకు చెప్పిండు కదా. అది సతీష్ అనే వ్యక్తి ఏంది చిన్న గొడవలలో బయటికి వచ్చిండు, అది జరిగింది. అది మాకు చిన్న ఫైన్లు ఏముంటే కట్టుకోవాలి, చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం ఘర్షణ జరిగింది. ఆయన బయట వ్యక్తి ఏం కాదు, మా వ్యక్తే.
మా దగ్గరనే ఉంటాడు, మొత్తం చేస్తాడు. మీద చూసుకుంటే కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా డాన్సర్స్ని ఒక అంతుకు అంటే ప్రజలు కొంచెం నీచంగా చూసి ఉంటాయి. అది ఇప్పటికీ అది అనిపిస్తుంది, అంటే డాన్సర్ లైఫ్ చాలా నీచంగా ఉంటుంది అంటే భావిస్తుంటారు. కానీ ఎంత కష్టపడతారో అది మీకు మాత్రమే తెలుసు. మరో విషయం ఏంటి అనంటే బయట నుంచి డాన్సర్ల విషయం వచ్చేసరికి ఒక మాస్టర్ దగ్గర చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి కమిట్మెంట్స్ గురించి మాట్లాడతారు. నిజంగా డాన్సర్స్ లైఫ్ ఇలానే ఉంటుందా? ఛాన్సెస్ కోసం మాస్టర్ల దగ్గర ఉండాల్సి వస్తుందా? ఇప్పుడు మా ఇంట్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు మేడం. 20 మెంబర్స్లో అందరం మంచి వాళ్ళం వెళ్ళాం కదా, ఇద్దరైతే అటు ఇటు వెళ్తారు కదా. అక్కడ కూడా మేము ఆల్రెడీ 4:30కి 4 o'clock లేచి రిహార్సల్ చేసి కష్టపడి బస్సులలో పోయి షూటింగ్లు చేసి ఇంటికి వచ్చి పండుకునే వరకు ఫుడ్ తినే వరకు మా టైం మాకే సరిపోదు. ఎందుకంటే మాకు ఈ బాధలు బయట వాళ్ళతో ఈ మాటలు అనిపించుకునే అవసరం లేదు. ఎవరో ఎక్కడో మూలన చేస్తే అందరు మా మీద రుద్దుతారు, అదే జరుగుతుంది. బాధితురాలతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అంటే మీ కంపౌండ్లో డాన్స్ చేస్తుంది కాబట్టి తన ప్రవర్తన ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కేసు పెట్టడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది కుట్రపూర్వకంగా జరుగుతుందా లేకపోతే నిజంగానే తన బాధితురాలా? మేడం గారు, నిజంగా ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటే గాన అది తప్పు అనేది ఖచ్చితంగా దాని ప్రాబ్లం అనేది ఎలా కోర్టు చూస్తుంది, అందరికి కూడా తెలుస్తుంది, అది ఓకే అయిపోతుంది మేడం. మాకు తెలిసిన వరకు, నాకు తెలిసింది మాత్రమే చెప్తా, తెలియదు నాకు అవసరం లేదు. జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఎందుకంటే ఎంతోమందికి సాయం చేయడం, సొంత డబ్బు తీసుకొని ఎవరికైనా మా డాన్సర్ల పెద్దవాళ్ళకు, మా అమ్మ నాన్నలకు కానీ అట్లాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తే తలగా వెళ్ళిపోయి చూడడం కానీ చేయడం కానీ చాలా చేశాడు. ఆయన చేయడానికి కాదు చాలా చేశాడు. ఎందుకు ఇప్పుడు యూనియన్కి ఇన్సూరెన్స్ చేయించారు, యూనియన్కి వేరే విషయాల ప్రాబ్లమ్స్ వెళ్ళి బయటకు తీసుకురావాలనుకుంటున్నారు. మొన్న నేషనల్ అవార్డు వచ్చింది. ఇంతకుముందు ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫరు, చాలా రాజకీయంగా కూడా అక్కడ ఎదిగారు, అక్కడ కూడా చేశారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా వాళ్ళు 100% ఉంటుంది, 30% మా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా కలిసి కానీ ఈ పని చేస్తే మేము చెప్పలేము. మాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే ఒక జానీ మాస్టర్ అనే వ్యక్తి మాకు ఒక యూనియన్కి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, మాకు కొన్ని అవకాశాలు ఉండే తన వల్ల, అంటే ఒక నిలబెట్టిండే యూనియన్ని నిలబెడుతున్నారు. ఈ మాస్టర్లు అందరూ కూడా మా మాస్టర్కి ఎవరికి తప్పు పట్టట్లేదు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వరకు కూడా అన్ని మాస్టర్లు ఉన్నారు. గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, సత్య మాస్టర్ కానీ, వీళ్ళందరూ ఎందుకు దీని గురించి స్పందించట్లేదు? అంటే జరుగుతున్న విషయాల గురించి ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు నేను స్పందించడమే ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే అది నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరు మాట్లాడకండి అని చెప్పారు. నేను అనుకోకుండా వచ్చి దొరికిపోయాను మీకు ఇక్కడ. ఇది నేను అనుకోకుండా దొరికిపోయాను. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఒక్క నిమిషం అంటే ఏందని పిలిస్తే నేను ఇక్కడ వచ్చాను. కానీ తెలుసుకొని మాట్లాడతారు, అందరు వస్తారు, అందరికీ ప్రేమ ఉంది, అందరికీ. మొత్తం మీద కూడా ఒక భారీ ఎత్తున ధర్నా కూడా చేస్తారని కూడా ఒక సమాచారం వస్తుంది. అంటే యూనియన్ అంతా కూడా మాస్టర్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాస్టర్ స్టూడెంట్స్ అనే కానీ సన్నిహితులే కానీ అందరూ కలిసి దీని గురించి నిరసన వ్యక్తం చేస్తామంటూ ఒక సమాచారం కూడా వస్తుంది. ఇక అలాంటి సమాచారాలు ఎన్నో వస్తున్నాయి మేడం. మీరు ఇంక దాని గురించి అన్నీ ఆలోచించుకుంటే కాదు, అది నిజం తెలిసిపోతుంది కదా. అంటే మొత్తం మీద కూడా జానీ మాస్టర్ చాలా మంచివాడు, యూనియన్లో చాలా మంచి పనులు చేశాడంటూ డాన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద కూడా నిజాలు ఏంటో తెలుసుకున్న తర్వాతనే మేము ఏదైనా సరే మాట్లాడతామంటూ అతను చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.